ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపుగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవునిలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింప చేయను కదా. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, సైన్యం జనముల అల్లరిన చల్లార్చువాడు. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 4వ వచనం. విస్తార జనముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషముల కంటేను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 3-4వ వచనం. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులు యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులు యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం. పగటి వెలుగుకే సూర్యుని, రాత్రి వెలుగునకు చంద్ర నక్షత్రమును నియమించిన వాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపు వాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఆజ్ఞ జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత్యభాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మాలో ఉన్న ప్రతి విధమైన అల్ప విశ్వాసం తీసివేసి నీ యందు భయభక్తులు కలిగి నేను మహింపరిచి నేను నివసించి నీపై నిరీక్షించే వారు శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.